హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్లు చాలా సింపుల్గా, మృదువుగా, చాలా టేస్టీగా స్వీట్ స్టాల్లో ఎలా తయారు చేస్తారో అలా రావాలంటే కనుక నేను చెప్పిన చిట్కాలతో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఈ కప్తో 2 కప్పుల మైదా తీసుకున్నానండి. అదేవిధంగా కొంచెం ఉప్మా నూక తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తటి పిండి ముద్దలా తయారు చేసుకోవాలండి. చపాతీ ముద్ద కన్నా కొంచెం మెత్తగా ఉండాలండి. తర్వాత దీన్ని బాగా నూనె వేసి దీన్ని నానబెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ 1 అవర్ అలా నానబెట్టుకొని తర్వాత శనగపప్పు నానబెట్టుకున్నానండి వాటర్లో. తర్వాత దీంట్లో నానబెట్టిన తర్వాత ఒక అరగంట తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడకబెట్టుకున్నాను. ఇది మొత్తం వడగట్టాలండి, వాటర్ అసలు ఉండకూడదు. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ శనగపప్పు ముద్దని ఇందులో వేసేసుకొని కడాయిలో ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది. తర్వాత దీంట్లో నెయ్యి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలండి. బెల్లం కోరేసి వేసుకుంటే ఇంకా సింపుల్ అయిపోతుంది. ఇలా ముక్కలు వేసుకుంటే కొంచెం కరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మెత్తగా అవుతుందండి, స్టిక్కీగా అవుతుంది. మనకి కడాయికి అంటుకున్న టైంలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మధ్యలో వేసేసుకొని ఇలాగా పెనానికి సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం తీసేసుకొని చల్లారబెట్టేసుకొని పూర్ణాలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి ముద్ద కూడా బాగా నానిపోయింది కదండి. చూసారా, చేతికి అస్సలు అంటుకోవట్లేదు నూనెలో నానబెట్టడం వల్ల. ఇప్పుడు ఇలాగ పాలిథిన్ కవర్ తీసుకొని ఈ మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని మొత్తం కవర్ చేసి పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని మళ్ళీ పైన కవర్ స్ప్రెడ్ చేసి ఇలాగ చేతితోనే సింపుల్గా తయారు చేసుకోండి. ఇలా చేతితో చేసేసుకోవడమే. ఒకవేళ రావట్లేదు అంటే కనుక చపాతీ కర్రతో చేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, మొత్తం ఇలా స్ప్రెడ్ చేసాక పైన కవర్ తీసి మనము దీన్ని బాగా వేడెక్కిన పెనం మీద మాత్రమే వేయాలి. వేడెక్కిన పెనం మీద వేయడం వల్ల బొబ్బట్టు అనేది స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది, కింద అంటుకోకుండా. తర్వాత మనము నూనె కాకుండా నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి మొత్తం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని మనం 2 వైపులా కాల్చుకోవాలి. మరీ ఎక్కువసేపు కాల్చొద్దు, కొంచెం కాలిస్తే సరిపోతుంది. అంతేనండి, నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్ కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఈ చిట్కాలతో చేస్తే ఇంకా బాగా వస్తుంది. నచ్చిన వీడియో అయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయండి. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.